బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది భారీగా చేరుకుంటున్నారు. పోలింగ్ బూత్ల ఆధారంగా అధికారులు సిబ్బందికి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇందుకోసం సెక్టార్ల వారీగా ఈవీఎంలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు అక్కడి నుంచి తిరిగి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించేంత వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రంలోగా అన్ని పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బూత్ల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల వేలపై ఇతర సీరాల ద్వారా మార్కు ఇస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇంటి వద్దే వేలపై మార్క్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రమే చెరగని సీరా తయారు చేస్తుంది. ఇది ఈసీ వద్దే అందుబాటులో ఉంటుంది, ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు సమాచారం. ఎవరైనా ఇతర సీరాలు ఉపయోగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది, అది ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ ఇవ్వండి. ఎన్నికలకు సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి యంత్రాంగానికి ఉపయోగించేటువంటి ఈవీఎం ప్యాడ్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం అయితే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టరేట్ వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ సిబ్బందికి సంబంధించి యంత్రాన్ని ఈ మెటీరియల్ అంతా కూడా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విధులు ఏ ప్రాంతాల్లో ఏ బూతుల్లో వాళ్ళకి ఎన్నికల విధులు అప్పచెప్పడం జరిగిందో ఆ ప్రాంతాలకు చేరుకుంటారు. నైట్ ఆ ప్రాంతాలకు చేరుకుంటారు. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా మాస్ పోలింగ్ ఉంటుంది. 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇటు జిల్లా కలెక్టర్లందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలని పరిశీలిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని పార్టీలు మరో పక్క నుంచి బూత్ లెవెల్లో జరగాల్సినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, బూత్లో ఉండాల్సినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితుల్లో అయితే పోలింగ్ నిర్వహణతో కూడా పారదర్శకంగా ఉండాలి, శాంతియుతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ఉండాలి. అంతేకాకుండా పోలింగ్ వచ్చేటువంటి పోలింగ్ స్టేషన్ల దగ్గరకు ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే 200 మీటర్ల అవతల మాత్రం వాళ్ళ అభ్యర్థత్వాన్ని ప్రచారం చేసుకునేటువంటి కూడా అవకాశాలు కల్పించారు. అన్ని హంగులతో కూడా పూర్తిగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బంది లేకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల విధులు హాజరైనటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా పారదర్శకంగా కూడా ఉండేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కిరణమయ్య, అయితే శ్రీనివాస్, చాలా మంది కూడా ఇంటి వద్దనే ఉన్నటువంటి సిరాలు ఉపయోగించి వేలపై కూడా మార్క్ చేసుకొని అది పోస్టులు పెడుతున్నట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి కూడా ఈసీ కొన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే ఇలా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏవైతే ఇలాంటి అంశాలు ఉంటాయో వాటి మీద కూడా ఈసీ దృష్టి పెడుతూ వచ్చింది. అయితే ప్రజల్ని ప్రలోభాలు పెట్టేందుకు కానీ లేదా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కానీ ఏ అరాచక శక్తులు పనిచేసినా సరే ఉపేక్షించేది లేదని మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘం చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎన్నికల నిబంధన నియమావళి ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకాలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, ఏవైతే ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చట్టబద్ధమైన చర్యలు ఉన్నాయో ఆ చర్యలు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి మీద తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల్లో కండక్ట్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల విషయంలో కూడా అలాగే ఉంటామని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం ఎన్నికల నియమ నిబంధనలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కనుక దాని మీద కూడా అలాంటి చర్యలు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా చాలామంది వరకు ఆటగాయితనంగా కొంచెం ఇబ్బందికరంగా ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల కూడా ఎన్నికల సంఘం కొంతవరకు సీరియస్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి వారిపై చర్యలు కూడా చేపడతామని చెప్పింది. సోషల్ మీడియాలో ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇలాంటి రాంగ్ ఇంటెన్షన్ పంపిస్తూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా
చేపడతారు. అంతేకాకుండా వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ ద్వారా ఆ వ్యక్తులు ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు కూడా అన్ని ఫిర్యాదులను కూడా ఇప్పుడు స్వీకరించడం జరుగుతుంది. ఫిర్యాదు మీద ఎప్పటికప్పుడే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇలాంటి ఇప్పుడు ఎన్నికలకి పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది వరకు చాలా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి, అధికార పక్ష పార్టీల నుంచి, అంటే ఆల్మోస్ట్ పార్టీలు పోటీ చేస్తున్నటువంటి పార్టిసిపేట్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏదో ఫిర్యాదులు వస్తుంది. అలాగే ప్రజల వద్ద నుంచి కూడా అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. ప్రతి ఫిర్యాదుకు కూడా ఎన్నికల సంఘం ఇప్పుడుగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడింది. కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ప్రతి ఫిర్యాదుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ శాఖాపరమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు కూడా చేపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎవరైనా తీసుకొచ్చే ప్రయత్నం ఉంటే వాళ్ళ శాఖాపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైనట్టు తెలుస్తుంది. కిరణమై, అలాగే శ్రీనివాస్, కొన్ని సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆయా ప్లేసెస్లో అయితే ఓటర్ని ప్రభావితం చేయకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? అంటే సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రతిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా అతి సమస్యాత్మక కేంద్రాలుగా కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలు, కొన్ని ప్రాంతాల్లో అతి సమస్యాత్మక కేంద్రాలు చూస్తుంది. మన నక్సల్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్, అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్. నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయండి. గతంలో ఇంటర్నెట్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఇంటర్నెట్ సమస్య లేకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు చేపట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు ఏదైనా అవకాశం ఉందని ముందుగానే పసిగట్టడం జరిగింది. అక్కడ ఇటు ఎన్ఆర్సీఎస్ దళాలు కావచ్చు, సిఆర్పిఎస్ దళాలు కావచ్చు, అనేక దళాలతో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కూబింగ్ నిర్వహించడం, నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటర్లు ఎవరైతే పోలింగ్ బూత్కు రాకుండా ఉండేందుకు, ఇబ్బంది లేకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా మొదటి నుంచే ముందే చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంటే ఇటు అతి సమస్యాత్మక కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఓట్ పర్సెంటేజ్ ఉందో అది పూర్తి స్థాయిలో నమోదవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ఇప్పటికే ఈసీ చేపట్టడం జరిగింది. దాని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తుని అక్కడ అభ్యర్థులు ఎవరైతే ఆ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ ప్రాంతాల్లోకి ఆ పోలింగ్ స్టేషన్ సందర్శించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎలాంటి ఏవైతే తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు ఏవైతే అన్ని చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తామని కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం కూడా జరిగింది. కిరణమై, అయితే శ్రీనివాస్, సమస్యాత్మక కేంద్రాల్లో కెమెరాస్ ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక కేంద్రాల్లో లోపల పోలింగ్ జరిగే దగ్గర కూడా కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కెమెరాస్ అన్ని కూడా వర్క్ అయ్యేలా మానిటర్ చేశారా? మొత్తం ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అతి సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎన్నికలకి సంబంధించినటువంటి శాంతియుతమైన వాతావరణంలో జరగడానికి, అక్కడ శాంతియుతమైన ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి అక్కడ ఎవరైతే పోలీసు ఇతర శాఖలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంట్రోల్ రూమ్, ఏదైతే ఎన్నికల కమిషన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఏదైతే కంట్రోల్ రూమ్ ఉందో ఆ కంట్రోల్ రూమ్కి అన్ని అనుసంధానం చేయడం జరిగింది. అక్కడ ప్రతి సెకండ్ ముందు నుంచి కూడా ఆ కెమెరాలన్నీ సరిగ్గా వర్కింగ్లో ఉన్నాయా లేదా, వర్క్ చేస్తున్నాయా లేదా అని కూడా మొదటి నుంచి అన్ని చెక్ చేసుకోవడం. ఆ చెక్ చేసుకోవడమే కాకుండా ఆ చెక్ చేసుకున్న ప్రతిసారి కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా, వీడియో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ అక్కడ ఏం జరుగుతుందని చూసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా వీక్షించడమే కాకుండా అక్కడ ఏదైనా అంటే ఆ టెక్నికల్గా ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఆ ఇష్యూని వెంటనే రెక్టిఫై చేసేందుకు టెక్నికల్ టీంను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎలాంటి సంకేతాలు, అంటే అక్కడ ఉన్నటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారా ఏదైనా వ్యతిరేక సంకేతాలు వస్తున్నాయి అంటే కనుక అన్నీ అలర్ట్ అయ్యి పోలీస్ సిబ్బంది పనిచేసి తన పని తాను చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మొదటి నుంచి కూడా అతి సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టడమే కాకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఇతర అంశాలు ఉన్నాయి, ఎన్నికల ప్రాంతీయత వాతావరణం నిర్వహించడానికి ఏదైతే ఇతర వెబ్ కాస్టింగ్ కావచ్చు, వీడియో కెమెరాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ పరిశీలిస్తూనే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కిరణమై, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. దీనిపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈవీఎంల పంపిణీ ఈసీ చేపట్టింది. అక్కడ ఈ విధంగా ఉంది సిచ్యువేషన్. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. ముందుగా ఏదైతే ఇప్పటికే మాక్ డ్రిల్ చేసి వారందరికీ ఈవీఎంల పనితీరు పైన ఇవన్నీ చేస్తూ తత్వేది ఇవ్వడం జరిగింది. దీంతో అయితే ఇదే క్రమంలో ఈ రోజు అయితే
పోలింగ్ జరిగే అన్ని కేంద్రాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ చేతు రేపు ఉదయం 7 నుండి కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు ఈవీఎంల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా జరిగే అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే వెహికల్ ఏర్పాట్లు చేసి వారందరికీ కూడా ఈవీఎంలు పంపిణీ చేపడుతున్నారు. దీంతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా జరిగే అన్ని ఇదే గిరిజన ప్రాంతాల్లో జరిగే కూడా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా జరగనున్న పోలింగ్ ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశాడు. వాటి అన్నింటికి ఈవీఎంలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. ప్రత్యేకంగా బస్సు రూట్లు కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఈవీఎంలు తరలింపు జరుగుతున్న బస్సు రూట్లలో కూడా వాటి అన్నింటికి ప్రత్యేకంగా వాహనాలు వెళ్లేందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీలు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా అందరికీ ఏదైతే 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రత్యేకంగా ఏదైతే ఈవీఎంల పంపిణీ కానీ ఈవీఎం తరలింపులో కానీ ఎక్కడ జరగకుండా అన్నింటిలో కూడా వచ్చేసేటట్లు కూడా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పారు కిరణ్మయ్య. అయితే నరసింహులు, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలింగ్ సెంటర్స్ దగ్గర? కిరణ్మయ్య, ఏదైతే ఇదే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు రాగల 24 గంటల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి వర్షం పడినా అక్కడ గొడుగుల ఏర్పాట్లతో పాటు ఎండల వేడి తీవ్రతగా ఒకవేళ ఎండ తీవ్రతగా ఉన్నా వాడందరికీ గొడుగు టెంట్లు వేసి ఎవరికి కూడా పోలింగ్ సమయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఎటువంటి ఇది వచ్చినా వాటిని సిద్ధంగా ఉండాలి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్దగా మెడికల్ కిట్లతో పాటు గొడుగులు కూడా అంటే ఏదైతే ఒక ఈసీ ఆదేశాల మేరకు గొడుగులు కూడా ప్రభుత్వ జిల్లాధికారులు ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.